హాయ్ అండి, తెలగపిండి కూర వండానండి. ఒక గ్లాసు తీసుకున్నానండి, ఒక కప్పుకు తెలగపిండి తీసుకున్నాను. 3 గ్లాసులు నీళ్ళు వేసానండి. కారం, పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని ఈ మూత పెట్టండి, బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఇలా బాగా మరిగిపోవాలండి నీళ్ళు. అంటే ఇలా పొంగు రావాలండి. బాగా అంటే ఇలా పొంగొచ్చాక వేసుకోవటమేనండి. మరిగినప్పుడే వేసుకోవాలండి తెలగపిండి. వేసుకుని గరితో ఒకసారి తిప్పండి, మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి మయమయాన్ని 2 సార్లు ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి. అంటే ఎక్కువగా ఉండల కింద ఉంటుందండి, అందుకు కలుపుకోవాలండి. పొడి పొడిగా ఉంటుందన్నమాట అండి. నీళ్ళు లేకుండా పొడి పొడిగా ఉండేలాగా ఉండాలండి. వెల్లుల్లిపాయ రేకులు వేసానండి, ఒలిసండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు అది ఒలిసి వేసానండి, కొంచెం బాగుంటుందండి. అయ్యండి ఆ వెల్లుల్లి రేకలు వేసానండి ఒలిసేసి. అందులో ఉడికినప్పుడు వేసేసుకోవాలండి, అప్పుడు అవి కూడా ఉడుకుతాయండి. గోనగ నూనె వేసి తాళం పెట్టానండి. మినపప్పు వేసుకుంటే బాగుంటుందండి. నేను మినపప్పు మర్చిపోయానండి, గ్యాప్ లేదండి, కంగారుగా మర్చిపోయి వేయలేదండి. మినపప్పు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడైనా కమ్మగా ఉందండి, ఇంకా బాగుంటుందండి మినపప్పు కూడా వేసుకుంటేనండి. శనగపప్పు కాదు కానండి, మినపప్పు వేసుకుంటే అండి ఒక స్పూనుడు బాగుంటుందండి. బాలంతరాలకు అది ఆగితే అక్కర్లేదు కానండి. ఈ పచ్చనికి బాగుంటుందండి, బాలంతరాలు వేసుకోవచ్చండి. రొంప పట్టేస్తుంది కదండి. జలుబు చేసినప్పుడు ఈ కూర వండుకుంటేనండి వేడి చేస్తుందండి, మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. జీలకర్ర వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇది వేసేసుకోవటమేనండి, తెలగపిండి వేసేసుకోవాలి. వేరుశనగ నూనె అయినా గోనగ నూనె అయినా కమ్మగా ఉంటుందండి. సన్నఫ్లవర్ కన్నా అది అంత సప్పగా ఉంటుందండి, ఇదే కమ్మగా ఉంటుందండి. గోనగ నూనె వేస్తానండి నేను. మేము ఎక్కువ గోనగ నూనె వాడతామండి. వేరుశనగ నూనెని పొడి పొడిలు ఆడుతూ ఉండాలండి. ఇది వేసేసుకుని ఒక్క 2 నిమిషాలు అయితే సరిపోతుందండి, అంతే అండి. గ్యాస్ కట్టేసుకోవటమండి, ఎక్కువ ఉండక్కర్లేదండి. ఎందుకంటే ఉడికిపోయింది కదండి. తాలింపులో ఒక 2 నిమిషాలు వేపుకుంటే కలుపుకుంటే సరిపోతుందండి. మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ రూపంలోని. అలా పొడి పొడిలో ఆడుతూ ఉండాలండి. నూనె వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. నేను ఎన్నిసార్లు చెప్పానని మీరు ఏమనుకోవద్దు. అంతే అండి తెలగపిండి కూర.